పాలమూరులో పుట్టిన బిడ్డ. సో ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్ లో మేడలో ఉండే కాన్స్టిట్యున్సీలను పోటీ చేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? పెద్ద పెద్దోళ్ళు అంటే ఎవరన్నా? అంటే ఉన్నోళ్ళు, మనం ఉన్నోళ్ళు middle class. పెద్దోళ్ళా? ఓకే, కాదంటావా? ఇక అనుకుంటే తప్పేముంది, అనుకోని. ఆహా, నువ్వేమంటావు? నేనైతే అంటున్నా నేను అది కాదంట. నేను నువ్వు కాదంట కాదంట. అంటే నువ్వు ఎట్లా డబ్బున్న అంటావు? వాళ్ళంతా పెద్దోళ్ళు కాదు. ఓకే తెలివితేటలు ఉండాలి, ఓకే చదువు ఉండాలి, Okay. విద్యార్హతలు ఉన్నోళ్ళే Okay. పెద్దోళ్ళు నా దృష్టిలో. అదే ఆయుధంతోనే నేను బయటికి వచ్చిన. డబ్బే రాజకీయం, మద్యమే రాజకీయం అనుకుంటే నేను బయటికి రాకపోదును. సరే, నువ్వు ఇప్పుడు నువ్వు అన్న మాటల మీద నువ్వు కట్టుబడి ఉన్నావా? నేను ఒక 100%. క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? మన ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఉమ్, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి. ఉమ్. ఆయన మన రాష్ట్రానికి సీఎం. ఉమ్. ఆయన నువ్వు పెద్ద అని అంటావు, చిన్న అని అంటావు? ఇప్పుడు ఆయనకు ఒక అర్హత ఉంది కాబట్టి పెద్దానే అంట. హోదాలో ఉన్నారు కదా. హోదాలో ఉన్నారు. ఎస్, మనం ఎన్నుకున్న సీఎం కాబట్టి ఆయనను గౌరవ ముఖ్యమంత్రి అని అంటాం. నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రివైండ్ చేసి. మీరు డబ్బున్నోళ్ళే గొప్పోళ్ళు అన్నారు, అది తప్పు. నేను డబ్బున్న వాళ్ళు గొప్పోళ్ళు అనలే. పాలమూరులో పుట్టిన బిడ్డ. సో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్ లో మేడలు ఉన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అన్నా. అక్కడ సో నేను అట్లన్నా. సో నువ్వు దానికి నువ్వేం మాట్లాడినావు? సో తెలివి ఉన్న వాళ్ళు గొప్ప, చదువుకున్న వాళ్ళు గొప్ప అన్నావు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు చాలా మంది చదువుకోలేరు. సో వాళ్ళకి అసలు సైన్ పెట్టడానికే రాదు. ఆ విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి కంటే నేనే గొప్ప. ఇంతకుముందుకు ఏం నేనే గొప్ప. రాష్ట్రానికి ఒక హోదా పరంగా సీఎం రేవంత్ రెడ్డి గొప్ప అయిండొచ్చు, కానీ మా ఇద్దరితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డితో నేనే గొప్ప అని చెప్తున్నా. సరే.